చూడ్డానికి హీరోలా ఉన్నావు, సినిమాలో ట్రై చేయొచ్చు కదా. చా ఊరుకొని గురుగారు, మీలాంటి వాళ్ళు ఇలా ఎవరికి పడితే ఆడికి పంపింగ్ ఇవ్వబట్టే ఇండస్ట్రీలో స్క్రాప్ ఎక్కువైపోయింది. చిల్లర చిచ్చురగాళ్ళు కూడా హీరో అని చెప్పుకొని బతికేస్తున్నారు. అది ఈ మాత్రం క్లారిటీ ఉంటే చాలు, పైకి ఎదక్కపోయినా కనీసం ప్లాట్ఫామ్ మీదకి రాకుండా ఉంటావు. ఇందుకే మీరేం చేస్తారు గురుగారు? నా సంగతి పక్కన పెట్టు కానీ, రోజంతా ర్యాపిడోలో ఎండనక వాననక కష్టపడితే ఎంత సంపాదిస్తావు హీరో? దరిద్రం అనిపిస్తుంది తప్ప రోజుకు 1000 ప్రాఫిట్ జోన్లో ఉంటావు గురుగారు. చాలా షార్ప్గా ఉన్నావు. నా సైట్లో జాబ్ రోల్ ఒకటి ఖాళీగా ఉంది, వచ్చి పని చేస్తావేంటి? గురుగారు ట్రిప్ అయ్యాక టిప్పులు కూడా ఇవ్వను. ఈ రోజుల్లో నా కెరియర్ సెట్ అయ్యే జాబ్ ఇస్తున్నారు. హ్యాట్స్ ఆఫ్. నేను మరీ అంత పతితు కాదు కానీ, ఆల్రెడీ ముందు పనిచేసేవాడు మా వెంచర్లో సగం అయ్యేసరికి వాడు 2 ఫ్లోర్లు బిల్డింగ్ కట్టేశాడు. ఇంకా అసలు లేట్ చేసి ఉండాల్సింది. మీ వెంచర్ మీద టెంట్ వేసి ఉండేవాడు. సరే, ఈ ర్యాపిడో అన్ని మానేసి రేపు ఇదే ప్లేస్కి ఇదే టైంకి వచ్చి మా బాస్తో మాట్లాడి వర్క్ మొదలు పెట్టేద్దాం. ఫిడ్డెలు వాయించేద్దాం గురుగారు. మీరు మాత్రం ఎంకరేజ్మెంట్ ఇస్తే చాలు, ఇండియానే అమ్మేస్తా. ఇదిగో చెప్తున్నా చూడండి, మీరే నా లాస్ట్ బక్రా. ఐ మీన్ నా లాస్ట్ కస్టమర్. గురువు గారు ఒక్క సెకండ్ ఆగండి, ఏదో టెంప్టింగ్ రిక్వెస్ట్ వచ్చింది. సాసా ఉమెన్స్ పీసీ ఎందుకన్నా మంచిది, ఒకసారి జాతకం చెక్ చేసుకుందాం. ఈ రేక్ ఇలా లోపల కట్ అయిందంటే లైఫ్లో కొత్త క్యారెక్టర్ ఎంటర్ అవబోతుందిరా కార్తీక్. హీరో ఇంతసేపు ఇచ్చిన మోటివేషన్ వేస్టేనా? మీరు మరీ దుబాకూర్లో డిసప్పాయింట్ అవ్వకండి గురుగారు. మీరు నా కెరీర్ సెట్ చేశారు, పోయి నా లైఫ్ సెట్ చేసుకుంటా. కేవల్ పిఎం అయినా సరే ఈ దేశం బాగుపడదు. ఇదే నా లొకేషను. సాసా ఉమెన్స్ పీజీ ఇదేలే. హలో మేడం, ర్యాపిడో లొకేషన్లో ఉన్నా. భయ్యా వాడి నీకు భయ్యా. ప్రతి ఒక్కదానికి ఇదో ఫ్యాషన్ అయిపోయింది, అయినోడిని కానోడిని భయ్యా అని పిలవటం. మేడం మీరు తీరిగ్గా టైం తీసుకొని రండి, నేను లొకేషన్లోనే ఉంటా. వామ్మో, దీని వాయిస్ ఏంటంటే అటు ఇటుగా అల్పేడిన ఏర్పడినట్టుందేంటి? హార్ట్లో వాతావరణం కూడా చేంజ్ అయిందిరా బాబు మోషాయో. మైండ్ గాడు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశాడు. కొమ్మదీసి లవ్ అంటే ఇదేనా? అయినా మొక్కం కూడా చూడకుండా లవ్ ఏంట్రా అని ఎదవక్క కృతి కాకపోతే తూ. వామ్మో, అల్పపీడనం కాస్త తుఫాన్గా మారింది. మీరేం వర్రీ కాకండి, ఆ తీరం దాటేలోపు దుకాణం పెట్టేద్దాం. ఉత్త కామెడీ పీస్ లా ఉన్నావే నువ్వు. ఓటీపీ చెప్పండి మేడం. మీరు 2
2 కండిషన్స్ పెడతా. ఓకే అంటే ఓటీపీ చెప్తా. అప్పుడే కండిషన్సా? అవన్నీ పెళ్ళైన తర్వాత. హ్మ్? కండిషన్స్ ఏంటో చెప్పండి. గుంతలు స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు చాలా చాలా అంటే చాలా స్లోగా వెళ్ళాలి. వెళ్ళామా లేదా అన్నట్టు ఉండాలి. ఎంత క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చినా బ్రేక్ మాత్రం వేయకూడదు. ఈ కండిషన్స్ ఓకే అంటే ఓటీపీ చెప్తా, లేదంటే రైడ్ క్యాన్సిల్ చేసి ఇంకొకటి బుక్ చేసుకుంటా. కాశ్మీర్లో మోడీ గారు కూడా ఇట్లాంటి కండిషన్స్ పెట్టలేదండి. మీరు మరీ ఫెమిసిస్ట్లా ఉన్నారు. ఇందాక 4 పడ్డాయి అనుకుంటా, ఈసారి 5 పడతాయి. ఒక్క కండిషన్ తప్పన మీరు కాన్ఫిడెంట్గా చీటింగ్ కేసు పెట్టుకోండి. ఓటీపీ చెప్పండి. 0143. మీరు ఎక్కండి. హోలీ మోలీ, రెక్టార్ స్కేల్ పగిలిపోయి భూకంపం వచ్చేసింది. ఒక్కసారిగా 4 వైగ్రాలు వేసుకున్న ఫీలింగ్ వస్తుందిరా బాబు. కొంపదీసి నరాలు వీక్నెస్ ఉన్నాయండి. కార్తీక్, సిగరెట్ ఉంది అందుకే కదరా. మేడం, ఒక్క 2 minutes. నేచర్ కాలింగ్, ఇంకో దారి లేదు. అబ్బా సరే తగాడు. రెండు సార్లు కోవిడ్ వచ్చినా బాడీ షెడ్కి పోలే. పిల్ల వల్ల పోయేటట్టుంది పద్ధతిగా. వామ్మో, ఎక్కేసింది రే పిల్ల. ఉదయాన్నే వీడు తగలాడేంటి? టైం అవుతుంది. మేనేజర్ ఆడేసుకుంటాడు. ఎక్కడ సచ్చాడు ఈడు? సారీ అండి, సారీ. ఏదో నరలాగిస్తాను. ఒరే తుప్పాసి ఎదవా! బావగారు, నాకు ఆఫీస్ కి టైం అవుతుంది. కడుపు కన్నం తింటున్నావు, కంపల మీద పడ్డ గడ్డి తింటున్నావారా? సిగరెట్లు తాగి ఆరోగ్యం పాడు చేసుకోకండి బావగారు. ఏదో దుబ్బాకోరు మొహం వేసుకొని ఉదయాన్నే నాకు తగలడ్డావేంట్రా? ఆఫీస్ కి టైం అవుతుంది బావగారు, త్వరగా ఫినిష్ చేసి రండి ప్లీజ్. రైడ్ క్యాన్సిల్ చేసుకుని ఇంకోటి బుక్ చేసుకుంటా. నీ సావు నువ్వు చావు. కస్టమర్లే దేవుళ్ళు, ఈవిడేనా దేవత? మీరు రైడ్ క్యాన్సిల్ అంటే నా పెళ్లి క్యాన్సిల్ అయినంత ఫీల్ అయ్యానండి. వాట్? ఏం లేదు, మనం సుందరగా వెళ్దాం. అవతల మీ మేనేజర్ ఫిక్స్ అంట. ఇంకో 5 నిమిషాల్లో మీ ఆఫీస్ ముందు ఉంటాం. లెక్క తప్పితే నేను సిరియా నుంచి వచ్చిన ఐసిస్ టెర్రరిస్ట్ అని చెప్పి మాధపూర్ పిఎస్ లో కేసు పెట్టండి. పేడ వదిలిపోద్ది. స్లో స్లో మేడంకి అసలు ఫస్ట్ రోజు. అండి, మీ నెంబర్ ఇస్తారా? సేవ్ చేసుకుంటా. టచ్లో ఉందాం. కుదిరితే పెళ్లి చేసుకుని పిల్లలుగా ఉందాం. వద్దులేండి, ఆల్రెడీ హస్తం గుర్తుకే ఓటేసా. మీరు మళ్ళీ నాకే కర్లా. ఎంతైంది? 120. 120 అయితే 100 ఇచ్చారేంటండి? నువ్వు చేసిన ఓవర్ యాక్షన్ కి అద్దివ్వడమే చాలా ఎక్కువ. దీనికి వడ్డీతో సహా కట్నంలో వసూలు చేస్తానే. పార్యాతం పేల్చేసావే. డాక్టర్ 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 ఎమర్జెన్సీ. ఊపిరి అట్లా, గుండె కొట్టుకోవట్లా. ఏదో చేసేయండి. ఆక్సిజన్ పెట్టాలి. ఐసీయూ అటువైపు. డాక్టర్ డాక్టర్ ఎమర్జెన్సీ, తొందరగా రండి. డాక్టర్ డాక్టర్ ఎమర్జెన్సీ, తొందరగా రండి. ఆక్సిజన్ పెట్టండి. పోయేలా ఉన్నా. ఇంజెక్షన్ చేయండి. ఏదో చేయండి. ఐసీలో వేయండి. తొందర రండి. డాక్టర్ డాక్టర్ తొందరగా రండి. సార్ ఏమైంది? ఏమైందని అంత తిరిగి అడుగుతారేంటండి? గుండె కొట్టుకుని అరగంట అయింది. అర్జెంటుగా బీపీ ఎంత ఉందో చెక్ చేయండి. తట్టుకోలేకపోతున్నా. ఆక్సిజన్ పెట్టండి. ఏదో ఇంజెక్షన్ వేయండి. చచ్చిపోయేలా ఉన్నా. ఇంతకీ పేషెంట్ ఎవరు? ఒసే అరిటాకు మొహం దానా, కంటి ముందు ఇంత యుద్ధం జరుగుతుంటే శత్రు ఎవడు అని అడిగినట్టుంది. నేనే పేషెంట్ ని. బానే ఉన్నారుగా. బానే ఉన్నానా? నీకు గుండుందా? ఉంది.
అయితే చూపించు, బాగుందో లేదు నేను చెప్తా. నీకేమైనా పిచ్చా? అదెలా కుదురుతుంది? మరి టెస్టులు చేయకుండా నేను బాగున్నాను ఎలా చెప్తారు? చెయ్యి చెయ్యి, టెస్ట్ చెయ్యి. అసలు ఏం జరిగిందో చెప్పండి. పొద్దున ఒక అమ్మాయిని చూసినప్పటి నుంచి నా వల్ల కాట్లా. ఒంట్లో వింతలు విడ్డూరాలు ఒకదాని తర్వాత ఒకటి సింగిల్ వేసేసుకుంటున్నాయి. ఏంటండి చేతబడులు చేసేవాళ్ళగా అట్లా చూస్తున్నారు? అట్లా చూడకండి, నా గొట్టిలు ఫ్రై అయిపోతున్నాయి. అండి అట్లా చూడకండి. ఇడియట్. చెచ్చే, ఇదే హాస్పిటల్ రా బాబు. రోగం ఉందని వస్తే రోడ్డు మీద పడేశారు. చే నెల్లూరు పెద్దారెడ్డి గారు. చెప్పు చిన్నారెడ్డి. నా వయసు ఎంత? ఓ 26, 27 ఉండొచ్చు. అరే పెళ్లిడికి వచ్చిన కొడుకు ఒకడు ఉన్నాడే, ఆడికి పెళ్లి చేద్దామనే ఉద్దేశం ఉందా లేదా? పక్కన మాట్లాడుకోవడానికి ఒక పిల్ల లేదే, హాస్టల్ ఫుడ్ తిని ఆరోగ్యం చెడిపోతుంది, నైట్ ఒక్కడే పడుకుంటున్నాడే. ఇన్ని కష్టాలు పెట్టుకొని అసలు ఎలా బతుకుతున్నావు అని ఎప్పుడైనా ఒక్క మాటైనా అడిగేవారెడ్డి? అర్రే పెద్ద ఇబ్బంది వచ్చిందే. సరేరా, నువ్వెంత ఓపెన్ గా అడిగావు కాబట్టి మన సిడ్నీ సత్తిగడితో చెప్పి మంచి కటింగ్ ఎడ్జ్ సంబంధం చూడమంటాను రా. అంత ఫోర్స్ వద్దు రెడ్డి. ఇందాకే ఒక పిల్లని చూసా. మీరు పెళ్లి పనులు షురూ చేయండి, వెడ్డింగ్ కార్డ్ ఎదిరిపోవాలా, వెన్యూ టాప్ నాచ్ ఉండాలా. ఎందుకే అమ్మాయి పేరేటి, ఏ ఊరు? నువ్వు అన్ని డీటెయిల్స్ అడక్కో, నాకు కూడా తెలీదు. ఫోన్ పెట్టరా తాబేలు మొహడా. పర్యాతం పడిపోయానే. ఈ సీరియస్నెస్ ఏదో చదువుపై చూపించుంటే ఓ ఐఏఎస్ ఐపీఎస్ కాకపోయినా కేఏ పాలైనా అవుతుండే మామ. నిజమే మామ, నువ్వు కరెక్టే. ఏం చేస్తున్నావురా? హ్యాండ్ దరిద్రం మామ, అందుకనే శానిటైజర్ పూసా. సరే సాగు. ఇప్పుడు చూడు మామ, చూసా మామ, లైఫ్ దరిద్రం ఉంది హ్యాండ్లో. ఏం చేస్తాం చెప్పు? శానిటైజర్ బాగా పనిచేస్తుంది మామ. లాల్ సలాం. లాల్ సలాం. ఇందు మూలంగా లాల్ సలాం. కార్తిక్ గడు ఒక పోరిని చూశాడు, చూసిన వెంటనే హార్ట్ అండ్ రెంట్కి ఇచ్చేశాడు. మీకు త్వరలో పప్పున్నం పెట్టబోతున్నాడు. తీయండి మామ బీర్లు. చీయర్స్ మామ. పట్టపగలే మనం ఇలా ప్రత్యాపారం పెడితే సమాజం మనల్ని తాగుబోతులని టైటిల్ కార్డు వేస్తుంది కామ్రేడ్. మామా, 12 లోపు తాగితే వ్యసనం, 12 తర్వాత తాగితే అలవాటు. మనం మందు బానిసలం కాదు, ఇది మన బాధ్యత. చేసేదే పత్తాపారం, మళ్ళీ దానికి కన్విన్సింగ్ కవర్ ఓట. అరే తాడిపత్రే, ఆఫ్టర్ ఆల్ పిక్ పౌడర్ గాడే అడ్డంగా దొరికిపోయినప్పుడు చెల్లి పెళ్ళో లేకపోతే తల్లికి ట్రీట్మెంటో అని చెప్పి సీరియల్ సెంటిమెంట్ కవర్ వేస్తాడు. మనం వేయలేమా? ఈ లొల్లాయి పాటలు పక్కన పెట్టి పోరు గురించి చెప్పు కామ్రేడ్. తనను చూస్తే మనసుకు శాంతి, ఆత్మకు సంతృప్తి, శరీరానికి నెమ్మది. కొంపదీసి కేపోల్ మేనకోళ్ళ ఏంట్రా? నోరు మురా తై. సరే గానీ నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి కామ్రేడ్? సీత పెళ్ళేమో. ఈ ఫ్లక్టింగ్లు, డేటింగ్లు, చేజింగ్లు చేసి చేసి బాడీ సహకరించట్లా. కార్డులు గుద్దించడమే డెస్టినేషన్ వెడ్డింగ్, అంతే. ఇంతకీ అమ్మాయి పేరేంటి, ఊరేంటి, ఏం చేస్తుంటది? ఏం తెలీదు. ఎక్సెల్ సాఫ్ట్వేర్ లో పనిచేస్తుంది. పొద్దున్నే ర్యాపిడోలో వదిలేసి వచ్చా, అంతే. పోయి ముంగిసుకోరా. ఉత్సాహంతో ఉరకలేస్తున్న యూత్ కి నమస్కారములు. చిచే, ఇదన్నా ఆడియో ఫంక్షన్ లో స్పీచ్ అట్రా, ప్రిపేర్ అయ్యే ప్రసంగాలు ఇయటానికి. ఫ్లోలో వెళ్ళిపోవాలరా కార్తీకు. పారియాతం వచ్చేస్తున్నానే.
అల్లా, క్యూట్ బాయ్ జీసస్, వెంకీ బ్రో, మీరంతా నిజంగా ఉంటే ఈ పిల్ల మళ్ళీ తగిలేలా చేయండి. నన్ను గెలిపించడం కోసమైనా మీరు గెలవండి బాయ్స్. ఈ విజయం మనందరిది. ఇప్పుడు గనక ఆ పిల్ల నుండి నాకు బుకింగ్ వస్తే ఆ పిల్ల నా పిల్లవని ఫిక్స్ అయిపోతా. లేకపోతే శతకోటి లింగాల్లో ఏదో బోర్డు లింగంతో సెటిల్ అయిపోవాలంతే. హలో మేడం, ర్యాపిడో. హలో భయ్యా, 2 minutes వస్తున్నా. భయ్యా అందంటే బ్యాటింగ్ మొదలెట్టాల్సిందే. మేడం, నేను బయటే ఉన్నా, ఆఫీస్కి ఆపోజిటే. బ్లాక్ షర్టు, రెడ్ బైకు, అల్లా నడుచుకుంటూ వచ్చేసేయండి, నేను వెయిట్ చేస్తా. హా, పార్కింగ్ లోంచి బయటకు వస్తున్నా. ఒరే తమలపాకు మొహమోడా, మళ్ళీ నువ్వేనా? ఇలా తగులుకున్నావేంట్రా? చిచ్చి. చూసారా ర్యాపిడో మనల్ని ఎలా కలిపిందో? ఇంకా వదిలే ప్రసక్తే లేదంతే. అరే చిత్తకార్తిక్ కుకేష్, మరీ కరువుతో కాపురం చేస్తున్నట్టుందిరా నువ్వు. వస్తే పిచ్చి మొహమా, షోరూమ్ బండి ఎక్కడ? హైలీ డ్యూరబుల్, మ్యాడ్లీ రిలయబుల్, ఎల్లైట్ ఎడిషన్. ఏంటి జాయింట్ అకౌంట్ ఓపెన్ చేద్దామా? జాయింట్లు జారిపోతాయి రే. పారియాతం పెళ్లి చేసుకుందామా?